Hi guys, welcome back to my channel Chef Sai Vlogs after a long time. చాలా రోజుల తర్వాత అసలు వీడియో అయితే చేస్తున్నాను. లెట్స్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అని వీడియోలోకి వెళ్దాం. సీ యూ గైస్ ఆల్. సో అయితే ఇట్లా బయలుదేరి ఆన్ ద వే ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి మెట్రో తీసుకొని పోతూ చాలా దూరం పోతూనే ఉన్నాం. చాలా బోరింగ్గా ఉండింది వెళ్ళేటప్పుడు. బట్ వర్త్ ద థింగ్ ఈజ్ సడన్గా కెమెరా ఆన్ చేయగానే ఇలాంటి ఒక విజువల్ చాలా బాగా అనిపించింది. ఏ దేశానికి వెళ్తుందో, ఇండియా వెళ్తే మాత్రం మా వాళ్ళందరికీ హాయ్ చెప్పమ్మా. అలా కొంచెం మెట్రోస్ వెళ్ళిన తర్వాత వెళ్తానే ఉన్నాం. దుబాయ్ ఏమన్నా చిన్నదా, ఆ ఫామ్స్ ఏమో ఊరు బయట ఉంటాయి. అలాగే ఎవరికైనా ఫ్రెష్ మిల్క్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. దుబాయ్లో ఎక్కడ ఉన్నా ఫ్రెష్ మిల్క్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు నెంబర్ పెడతాను. చాలా టైప్స్ లైక్ బఫెలో మిల్క్ కానీ, కౌ మిల్క్ కానీ, ఏదైనా మీకు ఫ్రెష్ మిల్క్ కావాలంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? చలో బాయ్ బాయ్. ఇంకా ఉంది వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, అయితే ఫైనల్గా క్యాటిల్ మార్కెట్కి అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చాను ఏంటన్నది ఫ్యూచర్లో చెప్తాను మీ అందరికీ. సో దుబాయ్లో కూడా ఫ్రెష్ మిల్క్ క్యాటిల్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ వ్యూలోకి వెళ్దాం. చూడండి, సేమ్ మన ఇండియాలో ఉన్నట్లే ఉంది మొత్తం. నాకు ఇక్కడ చూస్తుంటాయి కాసేపటి వరకు చిన్నవి ఉన్నాయన్నీ. ఇంకా ఇక్కడ సేమ్ ఇండియాలో లాగానే ఇక్కడ మొత్తం పేడ గీడ ఆవులు కానీ ఇవన్నీ చాలా వరకు మిల్క్ కోసం యూజ్ చేసేవే. ఫ్రెష్ ఎగ్స్ కూడా దొరుకుతాయి మీకు. చూడండి, మనం ఇంటి దగ్గర నాటుకోడి గుడ్లు అంటాం కదా, అట్లా కూడా దొరుకుతున్నాయి. సో ఈ మిల్క్స్ 2 టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఇవన్నీ. చూడండి, కోళ్ళు కూడా ఉన్నాయి మీకు. కొంచెం సేమ్ నాకేదో ఇండియా వైవే వస్తుంది స్మెల్కి, ఆవుల స్మెల్కి, వీటన్నిటికీ. చూడండి మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయో. హాయ్ హాయ్ హాయ్. మొత్తం వానికైతే ఇప్పుడు ఆవుల నుంచి బర్రెలు చూస్తున్నా. బ్రో, దీని రిచ్ లైఫ్ తెలుసా మీకు? మీరు ఊరికి ఇట్లా చూస్తున్నారు కానీ దాని రేట్ ఎంత తెలుసా? ఆ బర్రె రేట్ ఇప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చు. మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఈజీగా ఆ బర్రె రేటుతో. అదే బ్రో, మనం ఉండే ప్లేస్ని బట్టి మన రేంజ్ కూడా మారుతూ పోతుంది అంటారు కదా. చూడండి ఎట్లుందో బర్రె ఫ్రెష్గా. అసలు బర్రె మిల్క్కి దుబాయ్లో ఫుల్ డిమాండ్ అసలు. హాయ్, ఇది చూడండి, నన్ను తీసుకో వీడియో అంటున్నట్లుంది ఇది. హాయ్. ఇంకా అక్కడ అవతలు ఉన్నాయి చూడండి. సో మొత్తం మీద ఇక్కడ బర్రెలు తక్కువ ఉన్నాయి, కౌస్ అయితే చాలా బాగున్నాయి. వాటికి సపరేట్ ఫీడ్ చూడండి, వాటికి ఫుడ్ కానీ అన్నీ, కూలర్లు, ఫ్యాన్లు. చూడండి ఆవులు ఎంత బాగున్నాయి అసలు క్లీన్గా. వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకుంటారు వాళ్ళు అన్ని ఎప్పటికప్పుడు. ఇవి వాటికి ఫుడ్ అసలు. ఇదంతా వడ్డీ మొత్తం బయట నుంచి ఇక్కడ దొరకదు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఫామ్స్ ఏమి ఉండవు కాబట్టి బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని వాటికి వేసే మేత అయితేనేమి ఉండడం అయితే కానీ మొత్తం చూడండి. ఇక ఫ్రెష్ గీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. చూడండి చిన్న ఆవులు ఇక్కడే పుట్టినట్లు ఉన్నాయి. అయితే చూడండి ఎంత బాగున్నాయో. వాళ్ళు కలిసి అన్ని స్లాటర్ కోసం పెంచుకున్నట్టున్నారు. మోస్ట్లీ దానికోసమే యూజ్ చేస్తారు వీటన్నిటిని. చూడండి చిన్నవన్నీ ఎన్ని ఉన్నాయి, చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ బఫెలోస్ కౌంట్ కొంచెం బాగానే ఉన్నట్లండి. ఫ్యాన్స్ స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏ టెన్షన్ లేదు అసలు. యాక్చువల్లీ ఎన్ని బఫెలోస్ ఉన్నాయో అసలు. రాయల్ ఒక్కొక్క బ్రీడ్ ఉన్నట్టున్నది చూడండి అసలు. మళ్ళీ ఇది లాస్ట్గా తర్వాత ఎద్దులు కూడా ఉన్నాయి ఇక్కడ. పాపం ఎద్దులు అంటే నాకు కొంచెం ఏదో సింబాలిక్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే దుబాయ్లో. బట్ ఇక్కడ బర్రెలన్నీ చాలా బాగున్నాయి హెల్దీగా. ఇవన్నీ యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుంటారు మిల్క్ కోసం. తర్వాత మోస్ట్లీ చూడండి ఎవరో ఫీడ్ చేస్తున్నారు. ఓకే,
సో గాయస్ ఇప్పుడైతే మనం మా దగ్గరకు వచ్చాము. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ కూడా చాలా దుబాయ్ అంటేనే మీకు తెలుసు మొత్తం ప్రాపర్గా చేయాలి. ఇక్కడ ఉన్నవి ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవి జస్ట్ 1 2 3 6. సో ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ ఇవి ఏవైతే కొంచెం వాళ్ళకి చూడండి ఇలా పక్కగా హెల్తీగా లేనట్టు అయితే ఏవైతే కనిపిస్తాయో పిల్లలు కానీ చిన్నవి వాళ్ళు ఇవన్నీ రిటర్న్ చేసేస్తారు. షీప్స్ కూడా ఉన్నాయి, గోట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్లా కేటగరైజ్ చేసేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా కేటగరైజ్ చేస్తున్నారో. ఇవన్నీ కొంచెం హెల్తీగా ఉన్నవి వాళ్ళ దగ్గర. ఇదంతా పెద్ద ఫామ్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఇలా చాలా వరకు ఫ్రెష్గా హెల్తీగా ఉన్నవి ఇవన్నీ. వీటిలో మళ్ళీ కొంచెం టైప్స్ కూడా ఉంటాయంట కదా, డిఫరెంట్ కేటగరైజ్ చేసేసి ఉన్నాయి వాళ్ళని. వీటి చూడండి ప్రతి ఒక్కదానికి ఇక్కడి నుంచి రావు, బయట కంట్రీస్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి దాని మీద ఒక లోగో, ఒక ట్యాగ్, వాళ్ళ ఒక బ్రాండింగ్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ గోడ్స్ అయితే ఇప్పటివరకు మనం చూసింది. ఇప్పుడు మనం షీప్స్ చూద్దాము. షీప్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నవి చాలా వరకు, అన్నీ ఫ్రెష్గా హెల్తీగా ఉన్న క్యాటల్స్. ఇవన్నీ చాలా వరకు ఎంత క్వాంటిటీలో ఉన్నాయో చూడండి. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. खिला रहे हैं बस प्योर दाल खिला रहे हैं या भूसा बस दाल और ग्रास और मिलेट्स के साथ। जी ये देखें ये सारी दाल है इसके अंदर और वीट स्ट्रा बिल्कुल ऑर्गेनिक। ये सोमालिया है, वो पाकिस्तानी जामोस है भैंस। ये पाकिस्तानी किधर से? ये सोमालिया साउथ अफ्रीका सोमालिया का है। और ये पाकिस्तान का है ब्लैक जामोस भैंस। ये जो 3 इधर खड़ा है, 3 वो है, इधर भी है लेफ्ट में। हाँ ये पूरा पाकिस्तान से है। पाकिस्तान का, ये भी पाकिस्तान का है। दाजल ये नस्ल है, दाजल पाकिस्तानी दाजल। थोड़ा करीब में दाजल सारा ब्रीड्स ही यूज़ कर रहे हैं। ये हम पर केजी लाइव वेट भी देते हैं और मीट भी देते हैं।